పెళ్లి సంబంధాల్లో పిల్లలు చూడడానికి వెళ్ళినట్టు పలు మనం 10 మంది వెళ్తారు. అందులో ఒకటి ఆ బొమ్మ నచ్చిందని ఇంకోటికి ఈ బొమ్మ నచ్చిందని. నా చరణం ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ నా బొమ్మలే మళ్ళీ. తీరా ఆ 10 మందికి ఒక బొమ్మ నచ్చాక అమ్మేటోడు అలసిగా తీసుకొని 10,000 15,000 అని బొమ్మ తెలుస్తాడు. ఎందుకులో బాబు ఎంత రేట్ అంటే కలకత్తా నుంచి తెప్పించామంటాడు. నాకు అర్థం కాదు ఏంటంటే ఎక్కడైతే నేను కలకత్తా నుంచి అయితే నాకన్నా మమ్మగాడు వస్తాడా, అక్కడ కూడా నేనే కదా. ఇలా నన్ను బజార్లో పెట్టి బేరం ఆడి నా మొహానికి ముసుగేసి వ్యాన్ ఎక్కిస్తారు. ఆ వ్యాన్ డ్రైవర్ గాడు నేను ఉన్నానని కూడా చూడకుండా ఏదో ఆలోచించుకుంటూ డ్రైవ్ చేస్తా. గట్టల్లో గడ్డి గురి అనిపించి నా కాళ్ళు చెయ్యి ఎరగొట్టేస్తాడు. ఈ విషయం చందాలిచ్చిన చిన్నోళ్ళకి తెలిస్తే మళ్ళీ ఎరిగిపోయిన బొమ్మ పెట్టకూడదని ఏ బొమ్మ రాసి కవర్ చేసేస్తాడు. సరేలే జరిగిందేదో జరిగింది, నా భక్తులే కదా కూల్ బ్రో అని చిల్లయ్యేలోపు నన్ను పందిర్లో పెట్టి ముసుగు తీసి నాకన్నా కొడుకునే సౌండ్ బాక్సులు 2 నా చెవుల పక్కన పెట్టి డీజే గణేష్ బ్రో అని చెప్పి నా పాటలను ట్యూనింగ్ చేస్తాను. సరేలే పిల్లలు కదా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు, కాసేపట్లో పూజ స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తా ఉంటే ఆ 5 రూపాయల వ్రత కల్పన బుక్ చూస్తే ఎక్కడ లేని కోపం వస్తుంది. ఇలా నాకు అర్థం